టిఆర్ నిజాం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. అందులో భాగంగా ఒక విషయాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్లకు మహాదర్శ పట్టబోతున్నది అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఎవరు ఏది మాట్లాడినా కూడా మనం నిజాలే మాట్లాడుకోవాలి. ఏది నెగిటివ్ కాకుండా కొన్ని పాజిటివ్ విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళతోనే బంగారు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి ఒక భరోసా కల్పించిన ముఖ్యమంత్రికి టిఆర్ నిజాం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలోకి పిల్లలు రావడానికి సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళని ఎక్కువ మొత్తంలో తీసుకురావాలి, వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి ఒక్కొక్క పిల్లగానికి ఆ స్కూల్లో చేరిన వాళ్ళకి 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు. దీనికి గవర్నమెంట్ స్కూల్ బలోపేతం అవడం అవుతాయి అని చెప్పేసి మనం ఆశిద్దాం. ఎందుకంటే ఇట్లా రావడం వల్ల పిల్లలు, ఎందుకంటే మన రాష్ట్రంలో ఈ దేశంలో స్కూళ్ళలో పిల్లలు వస్తలేరు. మనం ఒక విషయాన్ని చూసినాం, ఒక సినిమాలో కూడా ఒక డైలాగ్ చూసినాం. ఒక హీరో పోయి ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గర పోయి మీ పిల్లల్ని బడికి పంపించండి అని చెప్పేసి అంటే ఆ తండ్రి ఏం చెప్పిండంటే, మీకు స్కూల్లో తోలితే మేము డబ్బులు ఇవ్వాలి, ఆ పిల్లగాడు పనికి పోతే మాకు పైసలు వస్తాయి అని చెప్పేటువంటి ఒక విషయాన్ని చెప్పిండు. ఆలోచన చేయాలి. మేము బడికి తోలితే మేము డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి వాడు పని చేస్తే మాకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి అన్నాడు. దానికి సంబంధించి ఆ పోయినటువంటి హీరో ఒక విషయాన్ని చెప్పిండు, ఆ డబ్బులు నేను ఇస్తా పంపియండి అని చెప్పేసి. ఈరోజు మన ముఖ్యమంత్రి అలా కనపడతా ఉన్నాడు. మీ పిల్లల్ని బడికి పంపియండి, నేనే డబ్బులు ఇస్తా అని చెప్పేసి అన్న హృదయానికి మనం అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే ఎవరు ఈ విధంగా ఆలోచన చేసిన సందర్భాలు మన తెలంగాణలో. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని మనకు చెప్పడం అనేది అంత గొప్ప విషయం. మనం దీన్ని అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఉన్నది. మీ పిల్లల్ని నా దగ్గరికి పంపియండి అయ్యా, నేను వాళ్ళకి డబ్బులు ఇస్తా, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తా, వాళ్ళకి ఎలాంటిది లేకుండా నేను వాళ్ళకు భరోసాగా నిలబడతా అని చెప్పేసి అభయం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి టిఆర్ నిజాం నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా, శుభాభివందనాలు తెలుగుతా ఇక మన తెలంగాణ ప్రజల పక్షాన. ఎందుకంటే డబ్బులు ఇవ్వడం వల్ల పిల్లలు ఎక్కువ మంది స్కూల్లోకి వస్తారు. ఆ స్కూల్లోకి రావడం వల్ల మంచి టీచర్ ఎక్కువ మందికి చెప్పడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మనం భావిస్తాము. ఎక్కువ మంది రావడం వల్ల ఇక్కడ మంచి విద్య అందుతుంది. ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి విద్య అందుతుంది అని చెప్పేసి ఒక నమ్మకాన్ని కలిగిస్తాం. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఒక విషయాన్ని చెప్పిండు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో పుట్టినటువంటి పిల్లలంతా ఈ రాష్ట్ర సంపద, వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది అని చెప్పిండు. ఇది శుభ పరిణామంగా చూసుకోవచ్చు. ఇక తెలంగాణ స్కూళ్లకు మార్గదర్శ పట్టబోతుందని చెప్పేసి మనం ఊహించుకుందాం. ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇంకోటి, గరికపాటి చెప్పిన దాంట్లో తప్పే ఉన్నది. పాపం నాకు తప్పే ఉన్నది. ఆయన పిల్లలకు క్వాలిటీ విద్యను అందియండి, వాళ్ళు చదువుకోవాలి, చదువు అనేది ముఖ్యము, చదువు అనేది అది ఇవ్వాలి అని చెప్పేసి చెప్పిండు. ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే అలా కొన్ని మాటలు నాకు కూడా బాధ అనిపించిన సందర్భాలు. ఎందుకంటే ఏందా కొడుకుట్టు పెడతారా, అన్నం పెడతారా, ఇదనే మాట బాధాకరమైన విషయమే. కానీ ఆయన ఇంకో విషయాన్ని కూడా చెప్పిండు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం అనే విషయాన్ని కూడా లేవనెత్తింది. ఎందుకంటే ఈరోజు దారిద్ర్య రేఖ దిగువన ఎవరైతే కుటుంబాలు విచ్ఛిన్నంగా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళలోకి పోతా ఉన్నారు. వాళ్ళకి మించి విద్య అందాలి, ఏందా ఈ ప్రభుత్వాలు వాళ్ళు భోజనం పెడతాను, గుడ్లు ఇస్తాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది కాదు వాళ్ళకి కావాల్సింది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పిండు అని చెప్పేసి నేను భావిస్తాను. కదా మాట అయితే అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఎవరికైనా బాధ కలిగించే సందర్భం ఏంటంటే వాళ్ళు కోడిగుడ్లు లేకనో ఇంకేదో లేకనో కాదు సార్, వాళ్ళు మంచి విద్య అందాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అందుకని ప్రైవేట్ స్కూల్లోకి పంపిస్తూ ఉన్నారు కదా. అయితే ఈయన కూడా ఒక మాట లేవనెత్తింది, ఏంటంటే బలోపేతం కావాలి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నాడని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పిల్లలకు పౌష్టికార లోపాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం అందించాల్సిన బాధ్యత ఉన్నది. అది మధ్యాహ్నం రూపంలో అందిస్తారా, సాయంత్రం రూపంలో అందిస్తారా, కొడుకు రూపంలో అందిస్తారా, ఎట్లా అందించినా కూడా ప్రభుత్వ బాధ్యత, అది అందించాల్సిన సందర్భం. దాన్ని వక్రీకరించొద్దని చెప్పేసి టిఆర్ నిజాం ఒకసారి గుర్తు చేస్తాను.
గరికపాటి గారికి ఏం సార్ ఇది మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందియాలనే ఉద్దేశంగా మాట్లాడారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. కాకపోతే చాలా మందికి ఇదైతే ఇబ్బంది కలిగిన విషయమే అనిపించవచ్చు. ఎందుకంటే కోడిగుడ్డు అది కాదు కదా, లేకనే క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకగానే బయటికి పోతా ఉన్నారు. ప్రభుత్వాలు చెప్తారు మీకు అన్ని అందిస్తాం రావయ్యా, మీకు అన్ని అందిస్తామని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళకి భరోసా కలుగుతుంది. ఆ భరోసా కోసమే వాళ్ళు అక్కడికి పోతా ఉన్నారు అని చెప్పేసి మనం ఊహించుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈరోజు స్కూళ్ళకు మార్గదర్శ పట్టబోతుంది అనేది నిజం. ఇంకోటి కూడా ముఖ్యమంత్రిగా ఆలోచన చేయాలి, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయండి సార్. ఎందుకంటే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో ఉన్న వాళ్ళంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఎవరైతే వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి వాళ్ళ పిల్లలంతా కార్పొరేట్ స్కూల్లో చదువుతూ ఉన్నారు. మరి ఆ పిల్లలు వీళ్ళ పిల్లలతో సమానంగా, పేద పిల్లలు కూడా వాళ్ళ పిల్లలతో సమానంగా చదువుకోవాలి, అవకాశం కల్పించాలని చెప్పేసి గతంలో 2009లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం నేపథ్యంలో ఆధ్వర్యంలో ఓ చట్టం చేసిరు. అదే విద్యా హక్కు చట్టం. ఆ విద్యా హక్కు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి సార్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేయాలి. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉన్నటువంటి వ్యక్తులంతా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పియాలి. ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివించాలని చెప్పేసి ఒక చట్టం తేవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఉండేదేమో ఎక్కడో సిటీలలో 30-40 కిలోమీటర్ దూరంలో ఉంటారు ఆ టీచర్స్. ఇప్పుడు ఊళ్ళేమో 40-50 కిలోమీటర్ దూరంలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళ పిల్లల చదువుల కోసం సిటీకి వెళ్ళి స్కూల్లో చదివిస్తూ ఉన్నారు. మరి క్వాలిఫైడ్ టీచర్స్ కాదు కదా, వీళ్ళే కదా క్వాలిఫైడ్ టీచర్స్. అవి ఉద్యోగాలు తీసుకుంటా, ప్రజల పనులతో కట్టిన డబ్బుల ద్వారా ఉద్యోగాలు తీసుకుంటా ఆడవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పిల్లల్ని ఏమో తీసుకొని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళకు డబ్బులు కడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా ఇక్కడ చేర్పించేటువంటి ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో వాళ్ళని అక్కడ చేర్పించడానికి ఒక చట్టం తేవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. గవర్నమెంట్ స్కూల్ మారబోతాయని చెప్పేసి మనం ఆశిస్తా ఉన్నాం. ఇది చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి శుభవందనములు తెలియజేస్తాను. ఇంకోటి ఖచ్చితంగా విద్యా హక్కు చట్టాన్ని 2026 సంవత్సరం నుంచి అమలు చేయాలని చెప్పేసి మరొకసారి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వానికి చిన్న సూచనగా తెలియజేస్తాను సార్.